ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సంతోషంగా బాబావారి ఈరోజు సాయినాథుడి సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మనలో గనక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. నీ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? నీ మనసును ఎంతో కష్టపెట్టుకుంటూ దుఃఖంతో తల్లడిల్లిపోతూ ఈ సాయి చెప్పేటటువంటి కొన్ని మాటలు అమృత జల్లులాగా నువ్వు విని తీరాల్సిందేనమ్మా. మరి నా మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ? బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటూ ఉంటున్నాను. బాబా అయినా నా మనసులోని బాధను నా ఆధీనంలో నేను ఉంచుకోలేనంత పరిస్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు అంతా తెలుసు కదా. చావలేక బ్రతుకుతూ ఉన్నానని కూడా నీకు తెలుసు. నా మనసులో మాట నీకు చెప్పుకోలేకపోయినా ప్రతిదీ నీకు తెలుసు. ఎందుకంటే ఆ మనసులో ఎప్పుడు నువ్వే కొలువై ఉంటావు కాబట్టి. అందుకే నీకు ప్రత్యేకంగా నేను అసలు ఏది కూడా చెప్పుకోవాలని ఎప్పుడు అనుకోను. ఏదైనా కానీ నువ్వు ఇచ్చేటటువంటి జీవితమే కదా అని అన్నీ సర్దుకుపోతూ ఉన్నాను. కానీ ప్రతిరోజు రాత్రి సర్దుకుపోవడమే బాబా. ఇలా రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి దుఃఖం మాత్రం నువ్వు చెరిపివేయడం లేదు. ఇలా ప్రతిరోజు కూడా కర్మ ఫలితం అనో లేదంటే కొన్ని రోజులు శ్రద్ధ సబూరి ఓపికతో ఎదురు చూస్తూ ఉండనో మాత్రం నాకు చెప్పొద్దు బాబా. నేను వేచి ఉండలేనంత దుఃఖంలో ఉండిపోయాను. ప్రతి క్షణం కూడా ఇలాగా వేదనతో గడుపుతూ ఉన్నటువంటి ఈ క్షణాలను, ఈ రోజులను దూరం చేసి నాకు ఏమీ అవసరం లేదు. ఈ జీవితంలో కాస్తంత ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అంతకు మించి నిన్ను ఏమి అడుగుతున్నాను చెప్పు. కనీసం అది కూడా నోచుకోలేనంత అభాగ్యురాలినా అని అసలు నిన్ను అడగనదే జీవితంలోనికి కొందరిని పరిచయం అయ్యేలా చేస్తావు. ఎందుకలా? పోని పరిచయమైన వ్యక్తులను మరలా దూరం చేస్తావు ఎందుకో నీకే తెలియాలి బాబా. ఈ జీవితంలో అలాగే నా మనసులో ప్రతిక్షణం నువ్వే కొలువై ఉంటున్నావు కదా. మరి నాకు తెలిసినంత వరకు నా మనసు నిండా నువ్వే కొలువై ఉన్నప్పుడు నాకు ఏది మంచో ఏది చెడో నీకు అంత బాగా తెలిసినప్పుడు నా మనసుకు ఇంతగా కష్టం కలుగుతూ ఉంటే నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? కొందరేమో మంచితనం అనే ముసుగుతో మొదలు పెడతారు. అంతా మనకు ఎలాంటి బాధలు లేకుండా మనకు అనుకూలంగా ఉండే విధంగా నటిస్తూ ఉంటారు. బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు. అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వము కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో నేను చేతులారా జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నానో అప్పుడు కానీ తెలిసి రాదు. తెలిసి ఎన్ని తప్పులు చేశావో అనేది అన్నీ కూడా అప్పుడు గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరిపైన వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తామో ఆ బాధను ఎవరికి చెప్పాలో తెలియదు. ఎంత బాధపడుతూ ఉంటామో నీకేం తెలుసు బాబా. బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇక అసంభవం. వారి పూర్తి గుణగుణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోతూ ఉన్నాం. వారి చేతిలో కీలు బొమ్మలా మారిపోతున్నాము. బాబా సాయినాథ, నువ్వు ఎటూ కదలలేనటువంటి పరిస్థితుల్లో అనుకున్నా కూడా ఆ పనిని చేయలేకపోతున్నాను. విపరీతమైనటువంటి బాధ నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను. అకారణంగా చూపిస్తూ కనీసం వారి సంతోషానికి కాకపోయినా వారి బాధకు కారణమైన జీవితమే నాకు వద్దు అనిపిస్తుంది. జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం విలువలు లేకపోయినా కూడా నాకు అవసరం లేదు. అర్థం చేసుకునేటటువంటి కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వనటువంటి బంధాలతో ఎందుకు ముడి పెడతావని కేవలం నిన్ను నిలదీస్తున్నాను అంతే. చావలేక బ్రతకలేక ఉండేటటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావని మాత్రమే నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని, భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడుతూ ఉండవలసిందే. నా బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు. నాకు కావలసిన బంధాలకు విలువని ఇచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు చక్కగా గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగం పంచుకుంటూ మనశ్శాంతిని పొందటమే
నేను నిన్ను కోరుకుంటున్నాను, అదే కదా నిన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది. కానీ నాకు అతి తప్ప అన్నీ ఉన్నాయి బాబా, అన్నీ ఉండి మాత్రం ఏం లాభం, మనసుకు ప్రశాంతతే లేనటువంటి ఈ జీవితం వ్యర్థం కదా, నీ మనసంతా బాధతో నిండిపోయి ఉందని నేను అర్థం చేసుకోగలను. అలాగే ఎంతగా తల్లడిల్లిపోతున్నావో కూడా నేను గమనిస్తున్నాను. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ బాబా ఉండిపోయాడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ బాబా ఏమీ చేయలేకపోతేనే నువ్వు ఇంతవరకు నీ జీవితాన్ని సాఫీగా సాగించావా. కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యి నేను ఒప్పుకుంటాను, కానీ వాటన్నింటిలోనూ తోడుగా నిలబడింది ఎవరు? ఈ బాబానే కదా. నీకు ప్రతి ఒడిదుడుకుల్లోనూ కూడా, సమస్యల్లోనూ కూడా నువ్వు పోరాడేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది ఈ బాబానే కదా. మరి వీటన్నిటిని కూడా నువ్వు అంత ధైర్యాన్ని, నీకు అంత సమయాన్ని కల్పించినటువంటి ఈ సాయిపై ఎందుకలా నిష్ఠూరాలాడుతున్నావు? అయినా కూడా నన్ను నువ్వు నిలదీయటం ఏమిటి? నీ జీవితాన్ని సౌఖ్యంగా ఆనందంగా జీవించమని చెప్పి భగవంతుడు నీకు ఒక మంచి జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదిస్తాడు. కానీ మీరు మాత్రం వాటిని ఉపయోగించుకోకుండా, సరైనటువంటి రీతిలో వాటిని ఏమాత్రం కూడా అమలు పరచకుండా చివరికి నిండా మునిగిపోయిన తరువాత కానీ భగవంతుడు గుర్తుకు రాడు కదా. ముందే నీకు అన్ని విధమైనటువంటి సూచనలతో కూడినటువంటి మంచి అనేది నీకు తెలియజేసేలా చేస్తాను. కానీ నువ్వు అప్పుడు ఏమీ అర్థం చేసుకోకుండా చెడు అనే దాన్ని మాత్రమే నువ్వు మంచి అనే విధంగా కనిపించేలా ప్రవర్తిస్తావు. తర్వాత చివరికి అన్ని అర్థమైన తర్వాత కానీ ఈ బాబా గుర్తుకు రాడు. అవునా? సరే, ఇప్పటికీ నువ్వు ఎంతో కృంగిపోయి ఉన్నావో, నీ మనసు నిండా ఎంత బాధతో కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కూడా కాదు. నీ మనసులోని బాధను, భావాలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు అంతగా తోడుగా ఉంటున్నాను. నీ బాధ ఏమిటో నాకు తెలుసు బిడ్డ. తల్లి, నిన్ను చూస్తూ కూడా నేను పట్టించుకోవడం లేదని కోని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. కళ్ళల్లో కన్నీటిలో ప్రతి అడుగులోనూ నేను తోడుగా ఉంటున్నాను. తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి నీ మనసులో భావాలన్నింటినీ కూడా తొలగించి నువ్వు ఏదైతే అడిగావో అదే తప్పకుండా నీకు అందిస్తాను. నువ్వు అడుగుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధంగా చేయబోతున్నాను. నువ్వు అడిగింది ఏదైనా సరే తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత. నీవు అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నవారిని పట్టించుకోనవసరం లేదు. అలాగే నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రతిక్షణం నిన్ను అవమానపరుస్తూ ఉన్న వారిని కూడా నీవు మనసులో అసలు వారి ఆలోచనలు సైతం తీసి పక్కన పడే ముందు, ఆ తరువాత ప్రతిరోజు కూడా నీ మనసుకు ఏదైతే ఇష్టమవుతాయో వాటిని మాత్రమే చేస్తూ ఉండు. అంటే ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేస్తూ ఉండు. నీ బిడ్డలతో ఎక్కువగా మమకారాన్ని చూపిస్తూ వారి దగ్గర అయ్యేటటువంటి పనులను చేస్తూ ఉండు. అలాగే ఇంట్లో నీకు నచ్చినటువంటి ప్రశాంతతను ఇచ్చేటటువంటి పనులను చేస్తూ ఉండు. కేవలం అతి కొద్ది రోజుల్లోనే నీకు తగినటువంటి, అలాగే నిన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం నీకు తప్పక దగ్గర అవుతుంది తల్లి. ఎవరైతే నిన్ను పూర్తిగా అవమానించారో, నిలువున ముంచేసి నీ ప్రేమను కూడా దూరం చేసుకున్నారో వారికి తప్పకుండా ఏదో ఒక రోజు నీ ప్రేమ, అలాగే నువ్వు ఇచ్చినటువంటి విలువలు అవన్నీ కూడా తప్పక అర్థమవుతాయి. కానీ అప్పుడు మాత్రం వారు నిన్ను ఎప్పటికీ కూడా చేరుకోనంత దూరం చేస్తాను. మరలా అలాంటి వారిని నీ దగ్గరకు కూడా చేర్చను. ఒకవేళ అలాంటి వారు నీ చుట్టూ చేరినా మాత్రం నువ్వు మాత్రం వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో. ఈ పూర్తి పరిస్థితుల్లో నిన్ను నువ్వు అవమానానికి గురి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండు. నీ శ్రమ, అలాగే నీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఏది కూడా వృధా పోకుండా మంచి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులను తప్పక పరిచయం చేస్తాను. శ్రద్ధ, సబూరితో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరిపై సౌఖ్యంగా ఉంటూ, సఖ్యతగా ఉంటూ, వారిపై నీ ప్రేమను వ్యక్తపరుస్తూ, వారి ప్రేమను నువ్వు స్వీకరిస్తూ ఆనందంగా జీవించు అని నీకు చెప్తూ ఉన్నాను కదా బిడ్డ. నువ్వు ఎప్పుడు నీ బాబా నీకు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు తల్లి. నీకు ఎప్పుడు నీ సాయినాథుడు వెన్నంటే ఉండి నీకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ ఉన్నాను అని నీకు చెప్తూనే ఉన్నాను. అలాగే కల్పిస్తూ ఉంటాను కూడా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.